నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మారబోతున్న రాజమండ్రి రైల్వే స్టేషన్ రూపురేఖలు. రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ఇటిపాకలో కోటి పార్థివలింగం మహారుద్రాభిషేకం ప్రారంభించిన శివస్వామి. వేలాదిగా హాజరైన భక్తులు స్వహస్తాలతో కోటి పార్థివలింగాలపై అభిషేక జలాలతో అర్చన. రాజమండ్రిలో నిర్వహించిన రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ డాగ్ షో. హాజరైన నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ఎంపీ మార్గాని భరత్రామ్. దానవాయిపేటలో ది డిస్ట్రిక్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ అండ్ మెడికల్ స్టాఫ్ ట్రేడ్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయని, అధునాతనంగా సర్వాంగ సుందరంగా ఆవిష్కృతం కాబోతుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ తెలిపారు. సోమవారం ఉదయం 10:30 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 554 రైల్వే స్టేషన్లకు 41,000 కోట్లతో అమృత భారత్ స్టేషన్ పథకంలో పునరాభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను సోమవారం ప్రధాని మోడీ చేశారు. ఇందులో భాగంగా రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు వీడియో కాన్ఫరెన్స్ గా మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. 270 కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ భరత్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గత 2-3 సంవత్సరాలుగా రాజమండ్రి రైల్వే అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే ఉన్నతాధికారులకు పంపడమే కాకుండా అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని స్వయంగా కలిసి వివరించినట్లు తెలిపారు. Drawing competition winner. First place AVG Veerendranath, 7th class, ALN Gautam High School, Rajahmundry. Second place P. Srilata, 7th class, ALN Gautam High School, Rajahmundry. Third place M. Last Pranati, 8th class, ALN Gautam High School, Rajahmundry. Next, ఈ కార్యక్రమం సహకరించిన స్కూల్ టీచర్స్ మెమోటోల్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Electrical competition, first place Tanisha Jain, 9th class, Mahavir Vidya Viketan, Rajahmundry.
డెవలప్ చేయాలనేది ప్రధానమంత్రి యొక్క ఇది చాలా గొప్ప అంశం. దీనికి డిపిఆర్ తయారు చేయబడుతుంది. అలానే విజయవాడ నుంచి ఒక ఫ్రీట్ కారిడార్, ఈ రెండు కూడా 60,000 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. ఈ విధంగా లాజిస్టిక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దానిలో రైల్వేని మరింత సమర్థవంతంగా చేయాలి. ఎట్లాంటి ట్రైన్స్ మనం చూస్తున్నాం. ఇవాళ ట్రైన్స్ మనం ఈ దేశంలో కోచ్లు తయారు చేస్తున్న దేశం ఆర్థిక ప్రగతిలో 5వ స్థానానికి వచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఇది 3వ స్థానానికి తీసుకువెళ్ళాలి. 2024లో కూడా మరలా భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో 3వ స్థానానికి ఆర్థికంగా వికసిస్తుంది. ఆర్థిక ప్రగతి రకాలుగా విస్తరించడం. మన రాజమండ్రి నగరంలో పార్కుల్లో పెట్టినటువంటి ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఆ ఐటమ్స్ కూడా నరేంద్ర మోడీ గారు పంపించారు ఒక స్కీమ్లో. అలానే మన రాజమండ్రిలో 5 కోట్లు ఇచ్చి మనుషులకి మంచి గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. కాకినాడ తోరగ దగ్గరగా 5 కోట్లు ఇచ్చారు. మన రాజమండ్రిలో హౌసింగ్ బోర్డు పక్కనే 5 కోట్లు ఇచ్చి పార్క్ కట్టించారు. అంటే ఏ విధంగా ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు? ఒక నగరంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. ఇవాళ మనం నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. కేంద్రం యొక్క సంకల్పన స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి మనకి 70 సంవత్సరాల స్వతంత్ర సందర్భంగా అనేక కార్యక్రమాలు నగరాల్లో వికసింప చేయాలి. ఈ విధంగా నగరమే కాదు, గ్రామమే కాదు, వ్యక్తులే కాదు, రైల్వే కాదు, ఎయిర్పోర్ట్లే కాదు, పోర్ట్సే కాదు, అన్ని అంశాలు కూడా ఆయన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. మన మధ్య ఢిల్లీలో చెప్పారు, మీరందరూ 14 గంటలు పనిచేస్తారా? నేను దేశం కోసం 15 గంటలు పనిచేస్తాను. మీరందరూ 16 గంటలు పనిచేస్తారా? నేను 17 గంటలు పనిచేస్తానని ఈ వయసులో మన ప్రజల కోసం అన్ని అంశాల్లో ఆలోచించేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే గిన్నిస్ బుక్లో ఈవేళ రికార్డు అయినటువంటి కార్యక్రమం ఇది. 544 స్టేషన్లు, 1500 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇది గిన్నిస్ బుక్లో ఎక్కేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రధానమంత్రి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి పెద్దలు వారికి ఈవేళ రాజమండ్రి ప్రజల తరఫున మనకి ఇంత అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఈ స్టేషన్ని ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలం దగ్గర నుంచి మనం 5 బళ్ళ మార్కెట్ దాకా దీన్ని నిర్మించాలని తీసుకున్నటువంటి నిర్ణయం. అలానే రైల్వే అధికారులు తూర్పు రైల్వే స్టేషన్ కూడా దాన్ని తూతూ మంత్రం కాకుండా తూర్పు రైల్వే స్టేషన్ కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రచించండి. అది కూడా రాజమండ్రిలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మీరు ఆలోచించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సభను ఉద్దేశించి చరిత్రలో నిలిచిపోయే రోజు రాజమహేంద్రవరం ప్రజల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ రాజమహేంద్రవరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రాంలో సుమారుగా ట్యాక్సెస్తో కలుపుకొని 270 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ ఒక నెట్వర్కింగ్ కానీ చాలా అద్భుతంగా, అంటే
ఇది మాటలతో వర్ణించలేనిది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 దాకా ఒక లెక్క అయితే 2014 నుంచి ఈ 2023 ఈ 9 సంవత్సరాలు ఒక లెక్క కిందన ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశము వికసిత్ భారత్ కిందన అడుగులు ముందుకు వేస్తూ ఉంది. మార్గాన్ని భరతరామ్ గారు చెప్పారు. నేను వాడి జోలికి వెళ్ళను. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, సుమారుగా 2000 రైల్వే స్టేషన్స్ని ఒకేసారి ఆధునీకరించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా 1845లో ప్రారంభమైంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 1845లో ప్రారంభమై 1852కి పూర్తయింది. అప్పుడు మన ధవళేశ్వరం ఆనగట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లైకి ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్. అలాగే అనేక ఉద్యమాలకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని మనం ఒకసారి అంటే 172 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్, అంటే అతి పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి, అంటే భారత ప్రభుత్వం ప్రధానంగా రైల్వేస్లో ప్రపంచంలోనే అతి గొప్ప రైల్వేస్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించాలి. ఆ పురాతన వ్యవస్థని ఆధునీకరించడం ద్వారా ఇప్పుడు వందే భారత్ ఉంది, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అలాగే స్టేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు స్టేషన్లోకి అడుగు పెట్టాలంటే భరించలేనటువంటి బాధ, దుర్గంధం. కానీ ఇవాళ గ్రీన్ టాయిలెట్స్ లాంటివి రావడం వల్ల రైల్వే కంఫర్ట్స్ పెరిగాయి. రూపొందించినందుకు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని నా తరఫున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రెండే విషయాలు నేను ఇలా మా డిఆర్ఎం గారికి చెప్పాను. ఎందుకంటే ఇది రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. మీ రైల్వే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇది డిసీజ్ ప్రోన్ ఏరియాస్గా మారిపోయాయి. వచ్చిన వెంటనే ఆయన చెప్పా, ఎక్కడ చూసినా ఆ వెళ్ళిపోయినటువంటి డ్రైన్ వాటర్ స్టాగ్నేషన్, రెయిన్ కలిస్తే డిసీజ్ వాటర్ స్టాగ్నేషన్. సో ఆయన ఏం చెప్పారంటే, సార్ ఖచ్చితంగా 2 సైడ్లు కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పారు. ఏదో అదృష్టం, నేను రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక బాధ్యత ఉంటే, రూరల్ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశంలో తొలి అడుగు మొన్ననే మొత్తం మేమంతా కలిసి ఈ వార్డ్స్ అన్ని పర్యటన చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దుర్గంధభరితమైనటువంటి ఏరియాస్ అన్ని చూసాం. మీకు లెటర్ ఒకటి డ్రాఫ్ట్ చేసి దాన్ని ఎలా కట్టైల్ చేయాలి అనే దానికోసం అవసరమైతే మీరు చేస్తారా లేదా మున్సిపాలిటీ నుంచి మేము చేయాలని అడుగుదాం అనుకున్నాం. కానీ మాకు కొంచెం జాతకం బాగుందన్నమాట. ఈ లెక్కల్లో అనుకున్న పని అది ఏదో ముందే చేసేసినట్టు రైల్వే వారే దాన్ని టేకప్ చేయడం ఈ 100 కోట్లలో పెద్ద లెక్క కాదని ఫస్ట్ నేను ఆయన రిక్వెస్టింగ్ యూ, ఏదైతే డిమాలిష్ చేసినటువంటి ఈ మెటీరియల్ ఉందో టోటల్గా రైల్వే లైన్ పక్కన ఉన్నటువంటి స్లమ్స్ని బ్లాక్ చేసేసేయండి. అది చేసినట్లయితే ప్రజా సౌకర్యమే ప్రధానమైనటువంటి అభివృద్ధి. ప్రజా సౌకర్యం, మీరు ఎంత అందమైనటువంటి ట్రైన్ కట్టినా టాయిలెట్ బాగోకపోతే దానికి ప్రజల యొక్క ఆమోదం తెలియజేయదు. అందుచేత ఇక్కడ అందరూ మిత్రులే, బీజేపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మేము అందరం కలిసి పనిచేసిన రాజకీయాల్లో రాజమండ్రి నగరాభివృద్ధిలో ఈ రైల్వే స్టేషన్ అనేటువంటి అత్యంత సౌందర్యంగా, అంటే 177 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రైల్వే స్టేషన్ 180కి అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ అవుతుందని నేను భావిస్తున్నాను. గత ఏడాది రాజమహేంద్రవరం తొర్రేడు గ్రామానికి చెందిన పల్లి జానుమూర్తి పై
సిబిఐతో విచారణ జరపాలని జాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కు ఈ కేసు సిబిసిఐడి చేత విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మృతుడు జాన్ కుటుంబ సభ్యులు తల్లి కుమారి, తండ్రి పల్లి చిన్ని, సోదరుడు విజయ్లు మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం తన కుమారుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు హత్య కేసులో వాస్తవాలు మరుగున పరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదని పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ కుమారుడు పల్లి జాన్ కుటుంబానికి న్యాయం చేసి కుమారుడు మృతికి కారకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్లి జాన్ కేసును సిఐడి దర్యాప్తుని కుటుంబాన్ని ప్రభుత్వం కుటుంబానికి ఎక్సగ్రేషియా, కుటుంబంలో ఒకరికి పెద్ద కుమారుడికి ఉద్యోగం, ఎక్సగ్రేషియా, సిఐడి దర్యాప్తును, జాన్ కేసుని సిఐడి దర్యాప్తును, జాన్ కేసుని సిఐడి ఇన్వెస్టిగేషన్, సిఐడి దర్యాప్తు. నా పేరు పల్లి విజయ్ అండి. మా తమ్ముడు పల్లి జాన్ అండి. మా తమ్ముడు చనిపోయి ఇప్పటి వరకు 1 year అయినా ఇప్పటి వరకు కూడా మా తమ్ముడి యొక్క కేసులో ఏ యొక్క ఫలితాలు కూడా పోలీసు వారు తెలపలేకపోయారు. సో అందువల్ల మేము ఇక్కడ ఈ రోజుని మేము ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ మా యొక్క బాధని, మా యొక్క విన్నపాన్ని ఇక కలెక్టర్ గారికి చెప్దామని చెప్పి వచ్చామండి. మా తమ్ముడి యొక్క కేసు పూర్తిగా విచారణ తెలపలేకపోయారండి పోలీసులు. మరొకసారి మా యొక్క కేసుని, మా తమ్ముడి యొక్క కేసుని సిబిఐ వారికి అప్పచెప్పాలని, మా కేసులో ఉన్న నిజాలన్నీ మాకు బయట పెట్టి మా కుటుంబాన్ని కానీ మా తమ్ముడి యొక్క కేసుని కానీ ప్రభుత్వం వారు ఆదుకొని ఈ యొక్క కేసుని పూర్తిగా నిజంగా నేరస్తులను బయట పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా తల్లిదండ్రులకు కూడా మా తమ్ముడు యొక్క లేకపోవడం వల్ల కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో మాకు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సహకారాలు అందించవలసిందిగా మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నామండి. పూర్తిగా ఈ యొక్క మా కేసుని, మా తమ్ముడి యొక్క కేసుని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ స్నేహితులను కానీ ఇప్పటికీ కూడా ఎవరు కూడా తీసుకెళ్లిన సంగతి కానీ సరైన పద్ధతిలో విచారించలేదని మేము ఎంతగానో బాధపడుతున్నామండి. తీసుకెళ్లిన ఫ్రెండ్స్ని, తీసుకెళ్లిన కూడా ఉన్న స్నేహితుల్ని పూర్తిగా విచారించి ఆ యొక్క మరణం గల కారణాలు తెలపమని మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నామండి. మా యొక్క తమ్ముడి యొక్క కేసుని 1 year అవుతుంది కానీ ఇంకా ఎటువంటి ఫలితాలు లేకపోవడం వల్ల మేము ఎంతగానో చింతిస్తున్నామండి. ఈ యొక్క కేసుని త్వరగా స్పీడప్ చేసి కేసుని సిఐడికి అప్పచెప్పి కేసుని అసలు ఏ విధంగా అయితే చనిపోయాడో, ఎందువల్ల అయితే చనిపోయాడో పూర్తి గల కారణం బయటపెట్టమని మేము ప్రభుత్వం వారిని వినిపిస్తున్నామండి. ప్రభుత్వం వారిని మేము కోరుకున్నది ఏంటంటే, మేము చాలా ఆర్థికంగా ఉన్నామండి. దానివల్ల మా కుటుంబంలో ఎవరికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించి ఈ యొక్క మా తమ్ముడి యొక్క కేసుని న్యాయబద్ధంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యాదిరెడ్డి శ్రీనివాస్, అందరివాడని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడిగా రాధా, కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మర్కుర్తి రవి యాదవ్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగు నగర అధ్యక్షులు ఉడ్లంకల్ల లోకేష్ అన్నారు. స్థానికది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ కులంతో తమకు సంబంధం లేదని, అయితే బీసీలందరికీ ఆయన అభిమాన వ్యక్తి అని అన్నారు. బీసీలమంతా ఏకతాటిపై ఉండి వచ్చే ఎన్నికల్లో అధిక మెజార్టీతో ఆయన్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకే బీసీ నాయకులమంతా ఏకమయ్యామని, అందరం ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. బీసీ సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. నగర ప్రజలంతా ఆయన్ను ఆదరిస్తున్నారని, ఆయన గెలుపును కాంక్షిస్తున్నారని అన్నారు. డివిజన్ విజిట్లకు వెళ్లే సమయంలో స్థానిక ప్రజలు ఆయన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎదురుదారిలో అప్పుడు ఏం జరిగిందంటే ఫ్యాను రెగ్యులేటర్ లేకుండా మీకు ఒకసారి ముందుగా పరిచయం చేస్తున్నాను.
ఉర్లింకల లోకేష్ గారు, నగర తెలియయువత అధ్యక్షులు యాదవులు, అలాగే దాస్యం ప్రసాద్ గారు, ద్వారా పార్వతీ సుందరి గారు, అలాగే కిలపర్తి శ్రీను గారు, బొమ్మదేవర శ్రీనివాస్ గారు, కందికొండ అనంత గారు, మల్లెల శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన రాజుగారు అడిగిన ప్రశ్నకు సమాధానం, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఫ్లెక్స్లు తీసేస్తారు, ఏమన్నా చేస్తారు, ఉన్న వాళ్ళని ఎక్కడికన్నా పంపించేస్తారు. తిరిగి పోలీసు వారు ఏం చేస్తారంటే మా మీద కేసులు పెడతారు, వాళ్ళని సేవ్ చేస్తారు. ఇదంతా కూడా ఎన్ని రోజులు జరుగుతాయంటే అండి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకే. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమి ఉండవు. కానీ ఎక్కడో వైజాగ్ తీసినట్టు ఫ్లెక్స్ అయ్యి రాజమండ్రిలో తీస్తే తరిగి కొట్టే పరిస్థితి పెట్టారు ఒకటి. లేకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టాసరంగా చేయటం, నాయకుల్ని అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. రేపొద్దున అధికారం మారబోతా ఉంది. అధికారం మారిన తర్వాత ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నాయో, ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుందో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడబోతా ఉంది. అసలు రాజమండ్రిలో వచ్చే సమస్య లేదు. రాజమండ్రి చాలా బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ధీటుగా ఉంది, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే సీట్ కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. అలాగే రాజమండ్రిలో ఈరోజు లాస్ట్ టర్మ్ తప్పించి ముందు వరకు కూడా ఓసీ సామాజిక సంబంధించిన సీట్ని బీసీకి కేటాయించడం అనేది చాలా జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం రాజమండ్రి సిటీలో ఎక్కువగా అన్ని బీసీ సామాజిక వర్గాలు కలిసి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఖర్చుకోట బీసీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి ఒక బీసీ అభ్యర్థికి ఎమ్మెల్యే సీట్ కేటాయించడం అనేది చాలా ఆనందం. ఈరోజు అన్ని బీసీ సామాజిక వర్గాలు యాదవ్స్ అవ్వచ్చు, సిక్కుపల్లి అవ్వచ్చు, గౌడస్ అవ్వచ్చు, ద్రావిడులు అవ్వచ్చు, నాయ బ్రాహ్మణ్స్ కానీ, అలాగే వెలమాసం మీద అన్ని సామాజిక వర్గాలు కూడా బీసీకి కేటాయించడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కూడా బీసీ అభ్యర్థి కదా, మరి వాళ్ళు ఉంటారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఇక్కడ నగరంలో చాలా బలమైన పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ. దానివల్ల ఇక్కడ బీసీలకి కంచుబాటు తెలుగుదేశం పార్టీ. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి ఆదిరెడ్డి భవానీ గారిని 32,000 ఎక్కించడం కానీ బీసీలకి ఇక్కడ పట్టున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మాకు జనసేన అడిషనల్ గా యాడ్ అవడం వల్ల ఆదిరెడ్డి వాసు గారు ఒక 60-70,000 ఓట్ల మెజార్టీతో 100% నెగ్గిపోతున్నారు. అది వన్ సైడ్ ఎలక్షన్. లాస్ట్ టైం ఎలక్షన్ లోనే ఇక్కడ ఎంపీ గారికి 27,000 మైనస్ వచ్చింది ఎంపీ ఓట్లోనే. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా 32,000 ఓట్ల మెజార్టీతో మేము ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రజల్లో నిత్యం గత 3.5 సంవత్సరాల నుంచి ప్రజల్లో నిత్యం తిరగబట్టి ప్రొద్దున సాయంత్రం కూడా ప్రజలతో మేమే కాబట్టి ఈరోజు మ్యాచ్ వన్ సైడ్ అయింది. 100% మేము తెలుగుదేశం పార్టీ ఇక్కడ మొదటి సీటుగా నెగ్గబోతున్నాం. ఆదిరెడ్డి వాసు గారు అక్కడ మెజార్టీతో నెగ్గుతున్నారు. అందరూ సమిష్టి కృషితోనే విజయం సాధించబోతున్నాం. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ పెడతానికి గల కారణం, ఆదిరెడ్డి వాసు గారిని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసున్న విషయమే. ఈరోజు చూస్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాసు గారి ఎలక్షన్లో నగ్గి మంచి మెజార్టీతో ఎమ్మెల్యే అయితే ఇంటికి వచ్చి ఏ రకంగా అభినందిస్తారో అలాగా ఖాళీ లేకుండా అక్కడ ఇల్లు, ఆదిరెడ్డి అప్పారావు గారి ఇల్లు నిత్యం జనాలతో నిండిపోయే ఉంటుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ సైకో జగన్ మీద విసుగు చెంది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ల
ఈ కూటమికి మద్దతు పెరగడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు వాసు గారి ఇంటికి అంతమంది వచ్చి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వాసు గారు ఏ కులంలో అనేది ఇప్పుడు ఎవరికి అనవసరం. ఆయన ఏ కులంలో అన్నా పుట్టుండొచ్చు, మేమందరం ఏ కులంలో అన్నా పుట్టుండొచ్చు, కానీ మాదంతా కూడా తెలుగుదేశం పార్టీ. అలాగే వాసు గారిని ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా, వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికక్కడికే వచ్చి ఏండి మేమంతా కలిపి మేము మద్దతు తెలియజేస్తున్నాం, మా కులం తరపున మేము ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నామండి, దానికి మీరు అతిథులుగా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నారు. నిన్నే తూర్పు కాపులు కూడా భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు జేకే కళ్యాణ మండపంలో. దరిదాపు 4000 మంది వచ్చారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే మొన్న ఆనంద్ రిజెన్సీలో గౌడా సెట్టుబల్జా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 3000 మంది పైచీలకు దానికి హాజరయ్యారు. అలాగే ఎక్కడికక్కడికే అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. రేపు 10వ తారీఖుని యాదవులందరూ కూడా మేము ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, దానికి మీరు కూడా వాసు గారు రావాలని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడూ కూడా వెన్నెముక. అందుకే చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే చాలా ఆలోచనతో చేస్తూ ఉంటారు. వారు ఏం చేయాలా అని ఒక తపన. అందుకే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జైహో బీసీ మీటింగు రాష్ట్ర లెవెల్లో ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడానికి గల కారణం ఆదిరెడ్డి వాసు గారు లాంటి బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ఆ జైహో బీసీ ఆర్ట్స్ కాలేజీలో పెడతాం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. వాసు గారు ఆయన తండ్రి గారి మీద, అప్పారావు గారి మీద చాలా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి ములాఖాత్ తీసుకుని వారిని పరామర్శించారంటే మీరు అర్థం చేసుకోండి అప్పారావు గారి ఫ్యామిలీకి ఉన్న విలువేంటో. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండే పార్టీ, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఈయన కాబట్టి దానికి అందరూ కూడా జనాలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బీసీలందరూ కూడా 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జగన్ గారు. ఆ 54 కార్పొరేషన్లకి ఏముంటాయంటే ఒక టేబుల్, కుర్చీ, ఫ్యాన్ ఉంటుంది అంతేనే. మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. 2019 నుంచి ప్రతిపక్ష హోదాలో ఉంటూ, ప్రజాపక్షాన ఉంటూ, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రాజమహేంద్రవరం ప్రజానికానికి ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా నేను ఉన్నాను అనేటువంటి పూర్తి భరోసాతోటి ఈ రోజున ఒక ప్రజానాయకుడిగా ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి నేతగా ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు పనితీరు ఎలా ఉందో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అటు రాజమహేంద్రవరం ప్రజలకి తెలియంది కాదు, చూడండి కాదు. ఈ విధానాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆదిరెడ్డి వాసు గారైతే ఇక సీటు బంపర్ మెజార్టీ తోటి గెలవబోతుందని నిర్ధారించుకోండి ఆయనకి సీటు కేటాయించారు. అందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరపున, రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజల తరపున వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష హోదాలో ఉంటూ అధికార పక్షాన చేస్తున్నటువంటి అక్రమాలను, అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది
రాజమహేంద్రం గడ్డ అంటే ఆదిరెడ్డి అడ్డ అనేక రీతిలోని ప్రజలందరూ కూడా జయహో ఆదిరెడ్డి అనేటువంటి రీతిలో ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబం ముందుకు పోతా ఉంది. అది చూసి ఓర్వలేక అనేక అక్రమ కేసులు బనాయించారు ఆదిరెడ్డి కుటుంబంపై, అనేక రకాల విమర్శలు చేశారు ఆదిరెడ్డి కుటుంబంపై. ఈ రోజున ఆ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా మూల కూర్చునేటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఏర్పడబోతా ఉంది. తెలుగుదేశం పార్టీని, ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారిని బంపర్ మెజారిటీ తోటి రాజమహేంద్రవరం ప్రజలు గెలిపించబోతున్నారనే దానికి కూడా ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా బంపర్ మెజారిటీ రాబోతుంది. తెలుగుదేశం పార్టీలో ఆదిరెడ్డి వాసు గారు సుమారు 30-40 సంవత్సరాలు ఇక రాజమహేంద్రవరానికి ఎమ్మెల్యేగా ఉండబోతున్నారని కూడా రాజమహేంద్రవరం ప్రజలు స్వాగతిస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను పల్లి కుమారి అండి. నా కుమారుడు రెండో కుమారుడు. మా అబ్బాయిని తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి మా అబ్బాయిని ఏం చేశారన్నదే ఇంకా వస్తాడంటే మేము ఫోన్ చేసాం కానివ్వండి, మాకు తెలియదు అని అన్నారు కుర్రోళ్ళు. ఎవరికాళ్ళే తీసుకెళ్ళి ఏమైపోయాడు అంటే మాకు తెలుస్తలేదు అన్నారు. ఆ ఏళ్ళ సాయంత్రం దాకా శనివారం నాడు పొద్దున్న మొదలెట్టి సాయంత్రం వరకు కూడా మా ఇంటికి వచ్చారు. కానీ మీకు ఏటిరా మీ ఫ్రెండే కదా ఏం చేశాడు అసలు ఫోన్ చేయలేదంటే మాకు తెలియదు అన్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆడే జాయిన్ అవుతా అని అంటున్నారు. ఆడు జాయిన్ ఎందుకు అవుతాడు, మా పిల్లడు అలాగే వెళ్ళడం అని నేను అన్నాను. అయితే మీలాగా మా అబ్బాయి ఫోన్లు చేసి కనుక్కుంటాంలో అలాగా పొద్దున్నకి ఆ నైట్ కాకుండా ఆదివారం ఉదయం 5 గంటలకల్లా చెల్లి లైట్ గట్ట వేసి చూస్తే అక్కడ ముర్తుపాడు బావి, అది అసలు మా బావి అన్నది ఎవరికి కూడా తెలియదు అంటున్నారండి. తీసుకెళ్లే వారు కూడా తీసుకెళ్లారండి అక్కడికే. కానీ అదంతా ప్రభుత్వానికి తెలుసండి. ఈలాగా ఇవన్నీ జరిగాక మొత్తం పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి ఎమ్మడిని అన్ని తీసుకెళ్ళిపోవాలని మమ్మల్ని కంగారు పెట్టేశారండి. కంగారు పెట్టేసి అక్కడ 8 ఉండగా శవాలు ఉంటుండగా మా అబ్బాయిది ముందు చేయించేసి పోలీసులు సమాధులు పెట్టేదాకా కూడా కాటల్లోకి తీసుకెళ్ళేదాకా ఫోటోలో దింపారండి. అదే కారణం చేత అమ్మ మీ అబ్బాయి కేసు చాలా స్పీడ్గా జరుగుతుంది, మేము ఇంకా ఎప్పుడు చేయలేదు ఇలాగా అని అన్నారండి. ఎవరో సీతారాం పోలీసులు, కోరుకొండ పోలీసులు. కానీ మాకు న్యాయం ఏమి చేయలేదండి. న్యాయం చేయడం పెద్ద ధర్నాలే చేసామండి మా ఊరు సెంటర్లోని. కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఇవన్నీ ఎలాగయ్యాక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే మీకు న్యాయం చేస్తామని అన్నారు. కానీ ఆ కలెక్టర్ ఆఫీసు వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేదండి. ఇక్కడ బొమ్మూరు కలెక్టర్ ఆఫీస్ కాడికి న్యాయం చేయకపోయేటప్పటికి మీకు రిపోర్ట్లు వస్తాయి, దాంట్లో తెలుస్తుంది, మీకు కంగారు పడకండి, మీకు న్యాయం జరుగుతుంది అన్నారండి. జరుగుతుంది అన్నాక న్యాయం కూడా ఏం జరుగుతుందండి. అలా చూడగా మళ్ళీ అవి వెళ్ళి పడిపోయాడని చెప్తున్నారండి. పడిపోతే షార్ట్ తిప్పేసి పడిపోతాడండి చనిపోయినప్పుడు. అలా చేశారండి. కానీ మా ఊరోళ్ళు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఈ రాజకీయ తెలుగుదేశం పెట్టి కాంగ్రెస్ పెట్టి వచ్చి నా బిడ్డ ఇలా చనిపోయాడని ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరండి. మా ఇంటికాడ మేమే ఏడిసి అలాగ ఉన్నామా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేరండి. కాకపోతే మా బిడ్డకే మరి ఏ కారణం చేత అయ్యిందో ఆ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా న్యాయం చేయలేదండి, అడగలేదు. ఆ తెలిసిన వాళ్ళు కూడా మాకు దరిద్ర చేయలేదండి. మాకు ఇదేనండి న్యాయం జరుగుతుంది. మీరు ఏదో మాకు న్యాయం చేస్తారో ప్రభుత్వం అని మేము ఎంతో ఆశించామండి. కానీ మాలాంటి కూలి పనులకు వెళ్ళిన వాళ్ళకి మాకు న్యాయం జరగదండి. సార్ మీరు మాకు చేయరా, డబ్బున్న వాళ్ళకి రాజకీయ నాయకులకే చేస్తారండి. మీరు మాలాంటి వాళ్ళని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారండి? మా డిమాండ్ ఏంటంటే నా బిడ్డని తీసుకెళ్ళిన వాళ్ళని ఎవరన్నది బయట పెట్టి నా బిడ్డకి న్యాయం జరిగించాలండి. నా బిడ్డని న్యాయం జరిగించి మా గృహాన్ని పట్టించుకున్న వాళ్ళని ఎవరైతే ముందుకు రావాలండి వాళ్ళందరూ. నా కొడుకుని ఎవరైతే తీసుకెళ్లారో మేమంటే వాళ్ళు ఏం పగలు తీసుకోం, పట్టింపులు తీసుకోం. ఎవరు అన్నదే అమ్మాయి ఏటి జాన్ కేసు ఏమైందని అడుగుతున్నారు. కానీ తప్ప మేము ఏ సమాధానం చెప్తున్నాం ఎవరికైనా మాకు ఎవరో కూడా సమాధానం చెప్పిన వాళ్ళు లేరండి. ఏమైందంటే ఏమో దూకెళ్ళి పడిపోయాడా అని అడుగుతున్నారండి అందరూ. దీనికి ఏటో మరి జవాబుని దయచేసి మాకు ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మాకు న్యాయం చెయ్యాలా,
నా బిడ్డని ఎవరైతే తీసుకెళ్లారో అది చేయించి మా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు తీసి నా బిడ్డకి ప్రభుత్వం నుంచి ఉద్యోగం రప్పించాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వారిని, పెద్దవారిని, నాయకులను, అధికారులను వేడుకుంటున్నాను. రాజమండ్రికి కొత్త కల్చర్, కొత్త ట్రెండ్ తో నగరం కలకల్లాడుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. నగరంలోని జేఎన్ రోడ్, ఐరన్ హిల్స్ ఎదురుగా దారస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాజమండ్రి బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ డాగ్ షోకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ డాగ్ షో ఒక్క రాజమండ్రి నగరానికి చెందిన డాగ్స్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి తమ డాగ్స్ ను ప్రదర్శనకు తీసుకురావడం విశేషం. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సాధారణంగా ఇటువంటి డాగ్ షోలను మెట్రో సిటీలో మాత్రమే నిర్వహిస్తుంటారని, అటువంటిది రాజమండ్రి నగరంలో తొలిసారి నిర్వహించడం కొత్త ట్రెండ్ కు నాంది అన్నారు. నగర ప్రజలకు హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ వంటి వాటితో కొత్త కల్చర్ ను పరిచయం చేశామని, నగర వాసులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాజమండ్రిని నగరం లుక్ తీసుకొచ్చామని, ప్రజలు ఆశీర్వదిస్తే విశాఖపట్నానికి ధీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. గోదావరి రివర్ సిటీని అత్యద్భుతంగా మారుస్తానని తెలిపారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ ఇప్పుడున్న ప్రాంతం నుంచి 5 బల్ల మార్కెట్ వద్దకు మార్చివేసి 5 స్టార్ రేంజ్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. అండ్ దినేష్ గారు మీరిద్దరు కూడా ఒక న్యూ ట్రెండ్ సెట్ చేశారు. మరి డాగ్ షో ఐ థింక్ ఇంత ప్రొఫెషనల్ గా ఈ రకంగా హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ని ఇట్లా షోకేస్ చేయడం అనేది రాజమండ్రికి సిటీ వైబ్స్ వచ్చినాయా రాలేదా? రాలే. ఇది వరకు రాజమండ్రి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మారిందా లేదా? నాకు వాయిస్ వినిపించట్లే, మారలేదు అనుకుంటే రాజమండ్రి. నేను ఇవాళ ఈ డాగ్ షోలో చెప్తా ఉన్నా, if God bless me with all your wishes, I am telling you now, we'll match maybe in a decade Vizag to compete చేస్తాం. Rajahmundry is no shorter. You will see Rajahmundry in a different way. From past 2 years లో Rajahmundry కొంతవరకు మార్చగలిగాం. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, గోదావరి రివర్ ఉంది, రాజమండ్రి ఇస్ కాల్డ్ టు బి రివర్ సిటీ. ఆ రివర్ సిటీ దగ్గర మనం చేస్తాము, ఆల్ ఘాట్స్ ని కల్పిస్తాం. మీకు గోదావరికి ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం రోడ్డు మీద నుంచి. అండ్ ఆల్సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, రాజమండ్రి రైల్వే స్టేషన్ కి ఇంటిగ్రేటెడ్ రైల్వే స్టేషన్ కింద రేపు మార్నింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ద్వారా భూమి పూజ ఉంది. అంటే బీసీలో చేస్తున్నారు. రాజమండ్రి గాట్ 270 crores sanction for the railway station. We are going to shift the railway station to ఐదుబల్ మార్కెట్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము. అక్కడి నుంచి తీసేస్తాం పాత రైల్వే స్టేషన్. సో ఇట్లాగా రాజమండ్రి ఇస్ గ్రోయింగ్. సో ఐఎమ్ ఎ ప్రౌడ్ Rajamandrian. I'm a proud Rajamandrian, and I wish all the citizens of Rajamandri should own this. So Rajamandri is going to rock in the coming future, in the ensuing times, and I wish you all the success with all your love and support. Rajamandri ni next level ki తీసుకెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇవాళ దినేష్ గౌడ గారు రాజమండ్రి రావడం is really a privilege. With Tarun's organization, and I wish you all the success. Thank you so much. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ గారు వచ్చారు. అదేవిధంగా మా ఫాదర్ మార్గాని నాగేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం కార్యక్రమం 26వ తేదీ సోమవారం అమరావతికి చెందిన శ్రీ శైవ క్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతులు, భారత ధర్మ దేవత, ఋషిరత్న బిరుదాంకితులు, పరమ పూజ శ్రీ 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 శివస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు.
ముందుగా జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు, సునీత దంపతులతో కలిసి 24 జంటలు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పరిషత్, రక్షాబంధం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, గోపూజ, వేద పారాయణం, యాగశాల ప్రవేశం, మహాన్యాస పారాయణ, జ్యోతిర్లింగాల ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి సాయంత్రం సౌరాష్ట్ర సోమనాథేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం శివస్వామివారి ప్రవచనాలు భక్తులందరూ శ్రద్ధగా ఆలకించారు. శివస్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదని, హిందూ ధర్మం మాతృమూర్తులను పూజించాలని చెప్తుందని, ఈరోజు జ్యోతుల నెహ్రూ చేస్తున్న ఈ దైవ కార్యక్రమాల ఈ ప్రాంతమంతా ఒక మహాక్షేత్రంగా వెలుగొందుతుందని, కోటి పార్థివలింగం మహారుద్రాభిషేకం చేయడం ఆ శివ సంకల్పమని అన్నారు. ఆలయం చుట్టూరు కూడా మోటార్ సైకిల్ ఏర్పాటు చేశారు, పార్కింగ్ చేశారు. వీటన్నింటినీ కూడా తీయవలసిందిగా కోరుతున్నామండి. 11 రోజుల పాటు ఈ రోజు నుండి మార్చి 7వ తేదీ వరకు కూడా మరి ఇక్కడ కోటి పార్థివలింగ శివలింగం ఆలయ ప్రాంగణ పరిసరాల్లో ఉన్న మోటార్ సైకిల్ అన్ని కూడా తీసి కొంచెం దూరంగా పెట్టవలసిందిగా కోరుతున్నామండి. మరి కొద్దిసేపు కాబట్టి వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయి. కావున ముందు నేను మారుతాను, నేను మారితే నా గృహం మారుతుంది, నా గృహం మారితే నా గ్రామం మారుతుంది, నా గ్రామం మారితే నా జాతి వైభవం ఈ ప్రపంచానికి అందుతుంది. ముందు ఎవరు మారాలి? నేను మారాలి. కావున ఆ మార్పు కోసం మాత్రమే ఈ వేదిక. నేను సన్మానించుకోవడాకో, వారిని నేను పొగడతాకో, వారిని నన్ను పొగడతాకో, దక్షిణాలతో పట్టుకెళ్తాక మేము రానా, తయారు చేయాలి, వ్యవస్థను తయారు చేయాలి, వ్యక్తి నిర్మాణం చేయాలి, శీల నిర్మాణం చేయాలి, ఆదర్శ మానవ జీవన విధాన విలువలు ఎలా ఉంటాయో తర్వాత తరాల వారికి అందజేయడాకే ఈ నిరంతరం సాగే ఈ వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఆయనోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా మన భారత ఋషిష్యులు ఇచ్చిన గొప్ప స్థానం. సాయంత్రం కనుక మీరు వస్తే కనుక మరిన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. అందరూ నమస్కారం ముద్దులు రండి. ఒకసారి తల్లిదండ్రులు తెచ్చుకోండి, వారి పాదాస్పర్శం చెప్పండి. ఓం మాతృదేవో భవ. మామూలుగా ఇందాక బ్రహ్మగారు ఎందుకు ఉచ్చరించమన్నారు చెప్పనా? ఇక ఈ ప్రాంతంలో ఇంకా సోమరపోతులుగా ఉండి నిద్ర లెగవని వాళ్ళు అంటూ స్పష్టంగా చెప్పబడింది. మీరు డబ్బులుండే చేసే ప్రక్రియలు కాదండి, డబ్బులుండే చేసే ప్రక్రియలు కాదు ఇవి. యోగం, ఆ సంకల్పం యొక్క దృఢ చిత్తం. మరి ఈ ఋతుకులు మా బ్రాహ్మణోత్తములు వారందరి యొక్క సంకల్పం చెప్పారు. వారు కూడా పాల్గొంటము, వారి మనసులో దానికి స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని చేసే క్రియకి చేయూతలు అందించడం కూడా ఎంతో యోగమైన విషయం అండి. మరి ఇటువంటి గొప్ప విషయంలో మనం పాల్గొన్నాం. ఆఖరికి నేనే ఈ అర్చనలో కూర్చున్నాను, నాకు మరణం సమీపించింది. ఇక ఇంద్రలోకం నుంచి స్వర్గలోకం నుంచి ఒక పుష్ప విమానము, లేకపోతే చేసిన పాపాల ప్రకారం నరకలోంచి ఒక యమధర్మరాజు వస్తున్నారనుకున్నాను నా కోసం. ఆ తర్వాత ఇంకేమున్నాయి? పంచారామ క్షేత్రాలు. అవును కదా, పాలకొల్లు, భీమవరం, అమరావతి పంచారామ క్షేత్రాలు. ఇక్కడ ఋషి ప్రతిష్టలు, ముని ప్రతిష్టలు, దేవతా ప్రతిష్టలు, స్వయంభూగా స్వామివారు వెలిసిన క్షేత్రాలు, మానుష ప్రతిష్టని ఈ ప్రతిష్టా సంకల్ప విధానాల్లో 5 రకాలు ఉంటాయి. కలియుగంలో కృతయుగం రసలింగార్చన చేసేవారు, త్రేతాయుగం రత్నలింగార్చన చేసేవారు, ద్వాపరయుగం సాక్షాత్ కృష్ణ పరమాత్మ స్ఫటికలింగానికి అర్చనాభిషేకాలు చేసేవారు. కలియుగంలో తరించాలంటే ఏమి చేయాలంటే బాణలింగము లేదా పార్థవలింగము, ఒక మృత్తిక ద్వారా శివలింగాన్ని చేసి దాన్ని అర్చన చేస్తే దాని యొక్క స్థితి అమోఘమైనదిగా చెప్పబడింది. అన్ని శివలింగాల కన్నా అత్యుత్తమైనది పార్థవలింగార్చన. పార్థవలింగార్చనలో 32 రకాల పార్థవలింగార్చన.
శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు. వారానికి ఒకసారి లాలా చెరువు జీవన కారుణ్య సంఘంలోని వృద్ధులను, రోగులను పరామర్శించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న వేసవి దృష్ట్యా జీవన కారుణ్య సంఘంలోని సోలార్ విద్యుత్ సిస్టమ్ సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘం ఆధీనంలో ఉన్న షాపుల వేలానికి సరైన మొత్తంలో రాకపోవడంతో మళ్లీ బహిరంగ వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కొండబాబు తెలిపారు. ఈ వేలం ద్వారా సంఘానికి ఆదాయం పెరగాలనేది తమ లక్ష్యమని సహాయ కమిషనర్ పల్లంరాజు దీనిపై దృష్టి సారించాలని చెప్పారు. సంఘంలో అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందేలా చేస్తామన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అటెండర్ వీర్రాజ్ కు వచ్చే ఆదివారం సత్కారం చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. కారుణ్యానంద స్వామీజీ వారికి నమస్కారం. అలాగే మార్గాని భరతరామ్ గారు ఏ ఆశయంతో అయితే మరి ఈ ట్రస్ట్ బోర్డుని వేశారో ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బర్రె కొండబాబు గారిని నియమించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందువలనంటే చైర్మన్ గారు ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు కానివ్వండి, పరిసరాల్లో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు కానీ అన్నీ గుర్తించి వారానికి ఒక టాపిక్గా పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యంలో కానీ, వాటర్ సదుపాయంలో కానీ, మెడికల్గా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వారానికి ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని మరి ఎంతో చక్కగా భరతరామ్ గారు ఆయన పెట్టినటువంటి బాధ్యతను ఈయన సక్రమంగా నిర్వహిస్తున్నాడు అనే దానికి నిదర్శనమే ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మరి డైరెక్టర్లందరికీ కూడా డైరెక్టర్లు కూడా వారితో పాటు ముందుకు సాగుతున్నారు. మేము కూడా వారితో ముందుకు సాగుతున్నాం. వారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ సంస్థకు చేయాలని, ఈ సంస్థ యొక్క పురోగతికి ఆయన చేస్తున్న సహకారంలో డైరెక్టర్ కూడా పాలు పొంది డైరెక్టర్లు కూడా వారి యొక్క సహకారాన్ని అందించాలని, అలాగే జీవకారుణ్య సంఘం సిబ్బంది కూడా అహర్నిశలు కూడా కష్టపడి ఇక్కడే ఏ క్షణం చూసినా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మరి ఇంటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు కానీ నాకు తెలియదు. కానీ వాళ్ళు కూడా మంచి సేవలు ఆ స్వామీజీ గారు పెట్టిన ఉద్దేశానికి అనుగుణంగా ఆ సిబ్బంది కూడా వారి సేవలు వినియోగిస్తున్నారని వాళ్ళని కూడా అభినందిస్తూ చైర్మన్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే వారికి మేము అండదండగా తోడుగా ఉండి మేము కూడా నడిపిస్తామని ఎంపీ భరత్ గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముందుగా ఈ జీవకారుణ్య సంఘానికి అధిపతి, నిర్మాణకర్త, ఇంతమందిని పోషించేటటువంటి ఆయన బతికి లేకపోయినప్పటికీ కూడా ఈ సంఘంలో బతికి ఇంతమందికి పోషకాలను కల్పిస్తున్నటువంటి మహానుభావుడు కారుణ్యానంద స్వామీజీ గారికి మొదటగా నా నమస్కారం పెడుతున్నాను. ఆయన భిక్ష వల్ల ఆయన భిక్షాటనాడి మరి ఎంతోమందికి భుక్తి కల్పిస్తూ ఏంటంటే అనాథులకి, అనాథ పిల్లలకి, అదేవిధంగా కుష్ఠరోగులకి ఆయన దాతృత్వంతో పెళ్లి కూడా చేసుకోకుండా మరోసారి మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ పేరు చెప్తున్నాను. ఆయన వేటలపాలెం సుబ్బారావు చౌదరి గారు ఆయన కారుణ్యానంద స్వామీజీగా మారి పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన త్యాగాన్ని చేసి మరి భూమి బతికున్నంతకాలం కూడా ఆయన ప్రజల్లో బతికుండే విధంగా మరి ఆయన ఈ యొక్క సంస్థను స్థాపించి వందల వేల కోట్లకి అధిపతిగా ప్రజలకు అప్పచెప్పి అదేవిధంగా ఎండోమెంట్స్ వారి ఆధీనంలో పెట్టి ప్రజలకు అందరికి నిత్యం ఏదో ఒక విధమైనటువంటి ఉపాధి కల్పించేటటువంటి విధంగా వారు చేసినటువంటి త్యాగం మరువలేంది. అదే మేము ఆయన ఒక దాతృత్వం వల్ల ఈవేళ మేము చైర్మన్గా కానీ డైరెక్టర్గా కానీ మేము ఉండడం జరుగుతుంది. అంచేత ఈ వారం మా టాపిక్ ఏంటంటే శానిటేషన్ కొంచెం బాగాలేదు. శానిటేషన్ మీద వేసవికాలం వచ్చింది కాబట్టి మొక్కలు గార్డెన్ మీద దృష్టి పెడుతున్నాం. ఈ వారం అంతా కూడా శానిటేషను, దోమల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా చెప్పి
ఈ వారం పూర్తిగా దాని మీద రోజుకోసారన్నా నేను వచ్చి చూసి ఈ శానిటేషన్ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుద్ది. అలాగే మా డైరెక్టర్లు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పోయినసారి టాపిక్ చెప్పింది ఏంటంటే వేసవికాలం సంభవించింది, ఇన్వర్టర్లు ఏవైతే ఉన్నాయో అంటే పైన సోలార్ లైట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెప్దామనుకున్నాం. నాకు అనారోగ్య కారణంగా ఈ వారం అంతా ఇబ్బంది పడ్డాం. ఈరోజు కూడా ఉదయం పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మా సహచరుడు, మాతో పాటు మిత్రుడిగా ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి మిత్రుడు చనిపోవడం జరిగింది. అందుకని వేళ సాయంత్రానికి వాయిదా వేయడం జరిగింది. కానీ యథాప్రకారంగా జరుపుకునే కార్యక్రమాలని వదలకుండా జరుపుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏదైతే షాపులకు సంబంధించి మరి రెగ్యులరేషన్ చేయడం కానివ్వండి, పబ్లిక్ యాక్షన్ పెట్టడం కానీ చేసాం. అయితే సరైన విధంగా పబ్లిక్ యాక్షన్ రాకపోవడం వల్ల వాయిదా కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే పాటదారులు ముందుకు వచ్చి తగ్గట్టుగా పాడితే తప్ప మేము ఆ పబ్లిక్ యాక్షన్ని యాక్సెప్ట్ చేసేది లేదు. మరి కొన్ని విషయాల్లో కూడా మరి మా ఏదైతే మరి కమిషనర్ మా అంటే సహాయ కమిషనర్ పల్లవరాజు గారు ఉన్నారో ఆయన కూడా దీని మీద గట్టిగానే దృష్టి పెట్టి చేస్తున్నారు. అంచేత ఈ వారం అంతా కూడా శానిటేషన్ మీద కొంచెం గట్టిగా దృష్టి పెడతాం. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చాలా గట్టిగా దృష్టి పెట్టి మరి ఆ వైద్యం సరిగ్గా అందేలాగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వచ్చే వారం టాపిక్తో మంచి టాపిక్గానే తీసుకొని వస్తాం. వచ్చే వారం ఈ వారం ఏంటంటే మరి మా సీనియరు అటెండర్నే డ్యూటీ అయిపోయినప్పటికీ కూడా ఆయన మరి అంటే రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆయన మా దగ్గర ఈ జీవకరణ సంఘాన్ని సేవ చేస్తుంది కాబట్టి సన్మాన కార్యక్రమాన్ని వచ్చే వారం పెట్టుకున్నాం. పోయిన వారం అంటే నాకు అనారోగ్యం ఉన్నందువల్ల నేను రాలేకపోయాను. ఈవేళ అబ్బాయి చనిపోయినందువల్ల నేను అబ్బాయి పేరు కాళ్ళ గాంధీ, మంచి కుర్రోడు. మరి ఆయన చనిపోయినందువల్ల నేను ఈరోజు కూడా సన్మానం అనేది వాయిదా వేసాం. వచ్చే వారం మా డైరెక్టర్లకి అందరికీ మళ్ళీ పర్సనల్గా కూడా చెప్పి వచ్చే వారం ఆయన సన్మాన కార్యక్రమం కూడా పెడుతున్నాం. అదే మరో టాపిక్తో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా డైరెక్టర్ గారి భర్త నాగులపల్లి దేవి గారి భర్త లక్ష్మణరావు గారు మాట్లాడవలసింది కోరుతాం. మార్చి మొదటి వారంలో ఆర్యవైశ్య వర్తకుల జిల్లా మహాసభ జరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం తాడితోటలోని సాహితీ డిగ్రీ కాలేజీలో ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ నాలం సుజాత రోషయ్య ఆధ్వర్యంలో నగర ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ ఆర్యవైశ్యులు వ్యాపారులతో సభలు నిర్వహిస్తున్నామని, తూర్పు గోదావరి జిల్లాలో మార్చి మొదటి వారంలో స్థానిక ఆర్యవైశ్య నాయకులతో చర్చించి సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆర్యవైశ్యుల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. వైశ్యుల సమస్యలు అనేకం పరిష్కారం అయ్యాయని వివరించారు. నవంబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏర్పాటు చేస్తూ జీవో తీసుకొచ్చారని అన్నారు. నవంబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏర్పాటు చేస్తూ దీవో తీసుకొచ్చారని అన్నారు. వైశ్యుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రదర్శించి చింతామణి నాటకాన్ని జీవో చేసి నాటకం ప్రదర్శించకుండా ఆపారని తెలిపారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా పేరు కుప్పం ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వాణిజ్య విభాగానికి సంబంధించి మీటింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న వాణిజ్య విభాగ కమిటీతో మరియు వైశ్య ప్రముఖులతో, వ్యాపార వర్గాలు ఎక్కువ వైశ్య ప్రముఖులు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీతో సంప్రదించి రేపు వచ్చే ఒక డేటు అనుకున్నాము. 4-5 తేదీల్లో ఒక బహిరంగ మీటింగ్ వాణిజ్య విభాగం తరఫున వ్యాపారస్తులకి రాజమండ్రిలో జిల్లా మొత్తం కూడా కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
దీని తర్వాత రాష్ట్రంలో కూడా రాష్ట్ర మీటింగ్ వ్యాపారస్తులు అందరితో కూడా పెడతాం. అది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈరోజు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆర్యవైశ్యులకి అండగా ఉంటున్నారు. మేము అడిగిన ప్రతి కార్యక్రమం కూడా వారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరపాలని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆర్యవైశ్యులు అందరూ అడగటం జరిగింది. దానికి ముఖ్య కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వారి గుర్తుగా ఈ రాష్ట్రం ఏర్పడింది. అది నవంబర్ 1 చేయాలని ఆర్యవైశ్యుల ప్రముఖులందరూ కూడా అడగటం జరిగింది. అడిగిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నవంబర్ 1 తేదీని ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. ఇంకొకటి మేము అప్పుడు కూడా ఇంకోటి అడగటం జరిగింది. ఈ చింతామణి నాటకం విలేజెస్లో అక్కడక్కడ వేస్తూ ఉన్నారు. అది వేసినప్పుడు వైశ్యుల్ని కొంచెం ఇబ్బందిగా వాతావరణంగా సుబ్బిశెట్టి ఆ క్యారెక్టర్ అంతా వేసి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మాకు అది ఆపే విధంగా జీవో ఇవ్వండి అని అడిగాం. కానీ కళాకారులు ఇబ్బంది పడతారు అని తెలిసిన వాళ్ళకి చాలా నాటకాలు ఉన్నాయి వేయటానికి, ఇది ఒకటే కాదు, మా వైశ్యుల మీద గౌరవం ఉంచి ఆ నాటకం ఆపే విధంగా జీవో ఇవ్వమని అడగటం జరిగింది. వారు దానికి కూడా స్పందించి చింతామణి నాటకాన్ని ఆపేస్తున్నట్టు జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాకుండా నెల్లూరు డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ కానీ, పల్నాడు డెవలప్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ కానీ, ఆర్టీఐ కమిషనర్ కానీ ఎన్నో పదవులు ఇవ్వటం జరిగింది. నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా టీడీటీ బోర్డు మెంబర్లు ఎప్పుడు ఇచ్చారు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 పర్యాయాలు తెలంగాణలో ఒక ఆర్యవైశ్యుడికి, ఆంధ్రాలో ఒక ఆర్యవైశ్యుడికి 2 పర్యాలు ఇవ్వటం జరిగింది. 3వసారి కూడా ఇంకొక ఆర్యవైశ్యుడికి టీటీడీ బోర్డులో నెంబర్గా ఇవ్వటం జరిగింది. మొత్తం మీద ఇంకా గుడి కమిటీ చైర్మన్లు అయితే ప్రతి గుడిలో కూడా చైర్మన్లు గాను, బోర్డు నెంబర్లు గాను ప్రతి చోట కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా దాడులు లేవు. ముఖ్య కారణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయంటే దానికి కారణం తెలుగుదేశం గవర్నమెంట్లో ఏదన్నా లబ్ధి చేకూరాలంటే ఒకరికో ఇద్దరికో 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అలా ముట్ట చెప్పే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇప్పుడు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇంకోటి కానీ ప్రతి సంక్షేమ పథకము డైరెక్ట్గా ప్రజలకు వెళ్తూ ఉంది. ఆ వెళ్ళిన డబ్బు కూడా ఇప్పుడు ఒక అమ్మఒడి తల్లి పెడితే, లేకపోతే ఒక రైతు భరోసా పడినా, ఒక ఇక్కడే ఎరువులు కొట్టుకో, లేకపోతే ఒక చిల్లర కొట్టుకో, ఒక బట్టల దుకాణానికో, లేకపోతే ఇంకా మెరుగ్గా అమౌంట్ పెడితే ఒక బంగారం కొట్టుకో వెళ్ళి ఆ డబ్బంతా కూడా మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తుల దగ్గరే రొటేషన్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల కోవిడ్ వల్ల ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితి. ముఖ్యంగా వైశ్యులకి ప్రతి ఒక్క పథకంలో కూడా భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులకి ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిన పరిస్థితి. చిన్న పథకంలో కూడా ఆర్యవైశ్యం చేర్చిన పరిస్థితి. ఒక ఆటో ఆర్యవైశ్యుడు తోలితే ఆర్యవైశ్యుడు కూడా ఎలిజిబుల్ ఉన్నాడు. లేకపోతే ఒక లానేస్తాం, ఒక లాయర్గా ఆర్యవైశ్యుడు చదువుతుంటే లానేస్తాం ఉంది. అట్లా ప్రతి దాంట్లో అమ్మఒడి, రైతు భరోసా, ప్రతి ఇళ్ల పట్టాలు, ప్రతి స్కీమ్లో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యుడికి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు జరిగిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఇప్పుడు ఈబీసీ కింద దాదాపు 60,000 పైచులకు ఆర్యవైశ్యులకి, ఓన్లీ ఆర్యవైశ్యుల మహిళలకి అకౌంట్లో 15,000 రూపాయలు కింద ఆర్యవైశ్యులకి వేయటం జరిగింది. అంటే ఉదాహరణకు ఒక స్కీమ్ చెప్తాం. ఇలా ఎక్కడా లేని విధంగా ఇవాళ విదేశీ విద్య హైయెస్ట్ ఆర్యవైశ్యులే ఎక్కువ దాన్ని ఉపయోగించుకున్నారు. దానికి కారణం ఆర్యవైశ్యులు ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఐటీలు కడతా ఉంటారు. 8 లక్షల వరకు ఐటీ కట్టినా కానీ అది ఎలిజిబుల్ చేసే విధంగా విదేశీ విద్యకి చేర్చుతున్నాయి. దానివల్ల హైయెస్ట్ వైశ్యాసులు లబ్ధి పొందుతూ ఉన్నారు.
ఇంకా మీ అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల వరకు ఐటీ కట్టినా దాన్ని కూడా ఎలిజిబుల్ చేశారు. దానివల్ల కూడా వైశ్యాసు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చే పరిస్థితి. ఇంకా పోతే చంద్రబాబు నాయుడు వైశ్యుల పట్ల ఎప్పుడు కూడా ఒక్క పని కూడా చేయాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము కొంజేటి రోసి గారు ఇద్దరు కూడా కలిసి నెల్లూరుకి పొట్టి శ్రీరాములు గుర్తుగా నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా ఇవ్వటం జరిగింది. అమ్మవారి శాలన్నీ కూడా ఆర్య వైశ్యులు రూపాయి పోగు చేసుకొని వారు వాసవి కన్యకాపరమేశ్వర గుళ్ళన్నీ కూడా వారే సొంతంగా నిర్మించుకున్నారు. అవన్నీ కూడా ఎండోమెంట్లో ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. మా కన్యకాపరమేశ్వర గుళ్ళన్నీ కూడా మాకు ఇవ్వమంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాసవి కన్యకాపరమేశ్వర గుళ్ళన్నీ కూడా ఆర్యవైశ్యులు పరిపాలించుకునే విధంగా జీవో ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి దానికి సంబంధించిన వేల కోట్ల రూపాయలకి ఆస్తులు స్థలాలన్నీ కూడా ఇప్పుడు జీవో ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా ఆర్యవైశ్యులు పరిపాలించుకునే విధంగా ఇంకో జీవో ఇవ్వటం జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఆర్యవైశ్యుల మీద కోపం. ఎందుకంటే మీ అందరూ తెలుసు, మా సినీ నటి కవిత ఏడిచి చెప్పింది ఆయన పరిస్థితి, లేకపోతే అంబికా కృష్ణ గారు చెప్పారు, సిద్ధరాఘవరావు గారు చెప్పారు, టీవీ వెంకటేష్ అందరూ వెళ్ళిపోయారు. వైశ్యుల మీద చంద్రబాబు నాయుడు ప్రత్యేక కోపం ఏంటంటే మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో ఆ రోజు కొంజేటి రోసయ్య గారు మాట్లాడుతూ ఉంటే వారు ఏ విధంగా డిప్రెషన్కి లోనయ్యి వారి కొంజేటి రోసయ్య గారి మీద ఉన్న కోపాన్ని ఈరోజు 14 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులు మంచి చేసింది లేదు. ఆ కోపం మొత్తం కూడా ఆర్యవైశ్యుల మీద రుద్దే పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఇటువంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు టైంలో వ్యాపారస్తుల మీద విపరీతంగా దాడులు ఉండేవి. బంగారం కోట్లకి సంబంధం లేకుండా దాడులు జరిగాయి. తూనికలు కొలతలని అవని. కరోనా విపత్కాలంలో వైద్య రంగంలోని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతో విలువైన సేవలు అందించారని, ఆ కష్టానికి సేవకు విలువ కట్టలేందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరతరాం కొనియాడారు. ఆదివారం నగరంలోని దాన్వైపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ది డిస్ట్రిక్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ అండ్ మెడికల్ స్టాఫ్ ట్రేడ్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి చెలుబోయిన వేణు, రాజమండ్రి ఎంపీ భరతరాం, ప్రముఖ వైద్యులు విజయభారతి చెస్ట్ హాస్పిటల్ ఫౌండర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొని సిబ్బంది కోవిడ్ లో సేవలు అందించిన వారికి సర్టిఫికెట్స్, మెడల్స్ అందించారు. గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ సిబ్బంది వెంట ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సేవలను గుర్తించి తమకు ఈఎస్ఐ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. ఈ విజ్ఞప్తికి ఎంపీ భరత్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈఎస్ఐ సేవలు అందేలా చేస్తానన్నారు. ఈఎస్ఐ కార్డులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీగా గెలిచిన తర్వాత తాను టేకప్ చేసిన మొదటి ప్రాజెక్టు ఈఎస్ఐను నూతన భవన నిర్మాణానికి 100 కోట్లు శాంక్షన్ చేయించడం అని అన్నారు. ఏఎన్ఎంలు పంపించి 10 ఇంటి దగ్గరే మీరు రావక్కర్లేకుండా, అంటే వైద్యాన్ని కూడా మీ ఇంటి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ మధ్యనే ఆరోగ్యశ్రీని 2,50,000 ఉండేదాన్ని 25 లక్షలు పెంచాడు ఆయన. అంటే కార్పొరేట్ వైద్యాన్ని కూడా మీ కాళ్ళ ముందు ఉంచాడు ఆయన. సో ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ పేదల ముఖ్యమంత్రిని మనం అందరం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే నష్టం మనకి, ఆయనకి ఏం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆగర్భ శ్రీమంతుడు, ఆయన కాపాడుకుంటే మనకి మంచి జరుగుతుంది. అవునా కదా? అవునా? కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని, దానికి ఇస్తున్న ప్రాముఖ్యతని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రిని బలపరుతుందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. సర్వే జనాసుకున్న పేదవాడికి మంచి జరిగింది నేను వేసిన ఓటు వల్ల అని నువ్వు తృప్తి చెందాలంటే దాంట్లో షేర్ కట్టాలి. షేర్ కట్టాలంటే ఓటు వేయాలి. ఉంటే ఇళ్ల స్థలం వచ్చి ఉంటుంది, మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే అమ్మఒడి వచ్చి ఉంటుంది, మీ అమ్మలకి ఎలిజిబిలిటీ ఉంటే చేయొచ్చు వచ్చి ఉంటుంది, చేదోడు వచ్చి ఉంటుంది, ఆసరా వచ్చి ఉంటుంది, ఇన్ని రకాల కార్యక్రమాలు వచ్చి ఉంటాయి. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను, సమాజ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతాను. చాలా ధన్యవాదాలు. మీరందరూ ఓకేనండి.
కొంతమంది మీడియా మిత్రులు మన మీద ప్రేమ అన్నవాడు. ఇప్పుడు ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే హాస్పిటల్ స్ట్రైట్ గా జాయిన్ అయిపోతారు. వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడి వాళ్ళకి మళ్ళీ ప్రాణం వాళ్ళకి అది చేయాలని ఏం చేయాలని అంటారు. కృషి చేస్తారు, అది మన వంతుది. కానీ ఫలితం మన నర్సు ఇంత సేవ చేసి మాకు ఈ మళ్ళీ తిరిగి బ్రతికారు, ఆ రుణం మీకు ఎప్పుడు మంచి పేరు మీకు ఎప్పటికీ ఉండిపోతారు. అలాగే డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ కాంపౌండర్ కూడా మనతో తప్పుగా ప్రవర్తించినా కూడా మనం ఒక మాట అనే స్థితిలో, ఇప్పుడు సార్ అజయ్ గారు చెప్పినట్టు కొట్టినా తిట్టినా సరే 8,000 వస్తున్నాయి కదా, ఎందుకు మారడం, 10,000 వస్తున్నాయి కదా, సరిపెట్టుకుని మన సేవలు కుడి చేయ ఎడం చేయ కాకుండా మీ పిల్లల్ని మనకి పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేస్తాము. వాళ్ళకి మోషన్ అయినా కూడా కడగడానికి చిరాకు పడే మనం హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాము, ఆ పర్సన్కి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కూడా మనం శుభ్రం చేసి పేషెంట్ వచ్చాము. కానీ పల్లెత్తి అంటే మనం తిరిగి కొట్టే చెయ్యి మనకు కూడా ఉంది, మనం కొట్టచ్చు. ఈ హాస్పిటల్కి అయితే వేరే హాస్పిటల్, ఈ ఊరికి అయితే వేరే ఊళ్ళు మనం చేసుకుంటాం. మన సేవలు వాళ్ళకి కావాలి కానీ వాళ్ళ శాలరీ మనకు అవసరం లేదు. మనం ఇంట్లో కూర్చుని ఒక బోర్డు పెట్టుకున్నా మన దగ్గరికి పేషెంట్లు వస్తారు. ఆ టాలెంట్ దేవుడు మనకి ఇచ్చాడు, కానీ అది గుర్తించే మనుషులే మనకి లేరు. ఇప్పుడు అది గుర్తించడానికి మనకంటూ ఒక వేదిక వచ్చింది, ఒక టైం వచ్చింది మనకు కూడా. ఇప్పుడు నర్సింగ్ ఉన్న కెపాసిటీ కానీ దీనికి ఉన్న వాల్యూ కానీ ఏ జాబ్లో కూడా అసలు లేనే లేదు. ఇప్పుడు మెడికల్లో మేము నర్సింగ్ చదువుతున్నానంటే ఒకప్పుడు చాలా చీప్గా చూసేవారు, నువ్వు నర్స్ ఆ హాస్పిటల్లో అంటే నీకు అన్నీ అంటే ఎలా అంటే పర్సనల్గా చెప్పాలి. మెడికల్ స్టాఫ్ ఎవరైనా బయట ఉంటే లోపలికి వచ్చి కూర్చోండి. ఓకే సార్. మన బీసీపీఆర్ మినిస్టర్ గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. సార్ని మరి ఆయన అమూల్యమైన మాటలు మనకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన సమస్యల కోసం కూడా ఆయన చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇస్తారు. సారు మరి ఎన్నో సేవలు అందించారండి. ట్రేడ్ యూనియన్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ యూటిలైజేషన్, అది ఒక అవేర్నెస్ మాత్రమే ఉన్నారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్న వారికి గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ సంబంధించిన ఫెసిలిటీస్ని ఎలాగా లింకప్ చేయాలి. ఇప్పటికే వచ్చిన వెంటనే అడిగాను నేను, ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్య అవకాశం ఉంది. సోదరు చెప్పేది ఏంటంటే కొన్ని అంతే 3,500 ప్రొసీజర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా 1 or 2 ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో అది మనం పొందొచ్చేటువంటిది. వాట్ ఎవర్ దిస్ డిసిషన్ ఈస్ వెరీ గుడ్. ఇవాళ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ఇక్కడ యునైట్ అయ్యారు. యునైట్ అయ్యి మీ సమస్యల్ని మాలాంటి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టే, అవసరం అయితే ఇంకా అవసరాలు ఏమున్నాయో చూసి కూడా మనం వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2, మీరందరూ చిన్నపిల్లలు, ఆల్మోస్ట్ ఈ ఆరోగ్యశ్రీ ఇంట్రడక్షన్ అయినప్పుడు టైంలో ఇప్పుడు ఉంటారు, లేకపోతే అప్పటికి 5-6 తరగతులు చదివి ఉంటారు. ఆరోగ్యశ్రీకి ముందు ఈ రాష్ట్రంలో పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం అల్లల్ని ఆడిపోయినటువంటి విషయాలు మా వయసుడికి తప్ప మీకు తెలియదు. ఆరోగ్యశ్రీకి ముందు జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? పేదవాడికి జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్ కానీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ కనీసం ఆ ఎంట్రీ లేనటువంటి పరిస్థితి. గుండె జబ్బు చేస్తే మీరందరూ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, నాకు తెలిసి నేను కూడా ఫార్మసీ చేశాను. ఎవరికైనా హార్ట్కి సంబంధించిన జబ్బు ఉంటే ఓన్లీ సొల్యూషన్ వచ్చి పెనిడ్యూర్ ఇంజెక్షన్ 3 నెలలకు ఒకసారి చేసేవారు.
లేకపోతే 6 నెలలకు ఒకసారి చేసేవారు. పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేస్తే చెయ్యి లేగదు, కాలు లేగదు. ఆ తర్వాత వచ్చింది 1988లో ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చినప్పుడు స్టంట్ అనే మాట అప్పటికి ఇంకా రాలే. బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం స్టంట్ వేయించారు. రిక్షా కార్మికుడు స్టంట్ వేయించుకోవాలంటే పాకం డబ్బులు సరిపోవు కదా, ₹1,00,000 ఎక్కడ వస్తుంది పాకకి? రాదు. వాడు కూడా ఆ పాకలో ఉన్నవాడు కూడా ధనవంతుడు ఎక్కడైతే ఏ ఆసుపత్రులు అయితే పెద్ద వైద్యుడి చేత స్టంట్ వేయించుకుంటాడో వీళ్ళు కూడా వేయించుకోగలిగాడు. అంటే ఒక మానవీయ మూర్తి పాలకుడైతే ప్రజలకు జరిగే మంచి మానవీయ మూర్తి అంటే మానవత్వమే దైవత్వమని ఒక వైద్యుడిగా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజా హృదయాల్లో నిలిచి ఉన్నాడు అని అనడానికి ఇది ఒక ఉదాహరణగా మీ అందరికీ నేను మనం చేస్తాను. మీరు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సెస్గా లేకపోతే రకరకాల స్టాఫ్స్గా పనిచేస్తున్నారు. ఇది ఒక ఛాలెంజింగ్ వృత్తి. అంటే సర్వీస్కి అల్టిమేట్ సేవాభావం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వృత్తిని ఎంచుకుంటారు, డబ్బుల సంపాదన కోసం కాదు. అంటే ఒక రోగి తన రోగాన్ని 10 మందికి పంచుతూ ఉంటాడు. అది అంటుది కాకపోయినా చూడండి, కరోనా లాంటి టైంలో నర్సింగ్ సేవ అది మామూలుగా కొనియాడదగింది. అంటే మామూలుగా కొనియాడలేము, అంత గొప్ప సేవలు అందించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో మీరందరూ కోవిడ్ టైంలో చేసిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాణదాతలుగానే ఆ బ్రతుకున్న ప్రతి వాడికి కూడా ఆ నర్సు చేసినటువంటి సేవే నీవే ఒక ప్రాణదాతగా వాడికి కనిపించావనేటువంటిది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. సరే, మీకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వంలో పాలకులు అందరూ ముందుకు వచ్చారు. నేను 2 రకాల నాయకులు ఉంటారు. ఒకటి ఆశయంతో పనిచేసేవాళ్ళు, ఒకటి ఆశతో పనిచేసేవాళ్ళు. ఆశయంతో పనిచేసే నాయకుల వల్ల ప్రజలకు ప్రయోజనం వస్తుంది, ఆశతో పనిచేసే వల్ల ప్రజలకు నష్టం వస్తుంది. ఆశ రెండింటిలో నడుస్తారంటే పొరపాటు ప్రజలు ఎందుకు గుద్దపోయి ఆ ఎందుకు గుద్దేశారనుకోండి, ఒకటి ఇది కొమ్ములెట్టి పొడి చేస్తూ ఉంటుంది, ఇదేమో సాఫీగా పనిచేస్తూ ఉంటుంది. అలా ఎందుకనంటే నేను ఈ మధ్యలో బాగా స్టడీ చేశానమ్మా. నా వయసు స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశపరులు అత్యాశపరులు అందరూ ఎంటర్ అయిపోయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఆశయం ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారు లాంటి వారు వచ్చారు. అత్యాశపరులు ఆశపరులు వచ్చే వాదన అనేటువంటిది పెరిగిపోయింది. మన రాష్ట్రాన్ని విడదీసేసేటప్పుడు 12 జిల్లాల్లో 6 మంత్రులు ఇచ్చారు, కేంద్ర మంత్రులు. 12 డిస్ట్రిక్ట్స్ 6 కేంద్ర మంత్రులు. అంటే చూడండి, రొట్ట గౌరవ రక్షణ కోసం. అందరికీ కూడా ముందుగా నమస్కరిస్తూ, మా మంత్రి గారు చాలా అద్భుతంగా చెప్పారు మీకు అన్నీ కూడా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేదల తరపున పోరాడే వ్యక్తి. ఇంకో మిగతా 14 వరకు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. పెత్తందారులను కాపలా కాస్తాడు, 4-5 పెత్తందారులనే కాపలా కాస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4,79,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందించారు. 33 పథకాలు పెట్టి. దానివల్ల పేదరికం గతంలో 12% ఉండేది, ఇప్పుడు 6% తగ్గింది. ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు పేదరికాన్ని తగ్గించాలి అని. ఇది చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదరికం ఎలా తగ్గిందంటే ఈ సంక్షేమ పథకాల వల్ల తగ్గింది. ఆ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నన్ను 40 years ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు? ఈ డబ్బంతా అప్పుడు ఏమైపోయింది? మీరు ఆలోచించాలి, మీరు మేధావులు, మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు. సో ఈ ప్రజల ధనమంతా కూడా ప్రజలకే చెందాలి అని చెప్పి 33 పథకాలు పెట్టి ఇంత సంక్షేమం చేసిన ముఖ్యమంత్రిని ఆయన ఈరోజు కరప్షను, దుర్మార్గుడు, సైకో అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇది మనీ అంతా కూడా గతంలో ఏమైందంటే 4-5 పెత్తందారుల జేబులోకి వెళ్ళిపోయింది. వాళ్ళు టీవీలు పత్రికలు నడుపుతారు, వాళ్ళకి చేతికి వచ్చింది రాస్తారు. తెల్లారి లేచి చూస్తే ఆ పేపర్ నిండా, ఆ టీవీ ఛానల్ నిండా జగన్మోహన్ రెడ్డి సైకో, పిచ్చోడు, దుర్మార్గుడు. ఇంకా అంటే పేదలకు మంచి చేసే వ్యక్తిని ఆ విధంగా రాయడం కరెక్టా కాదా? మీరు ఆలోచన చేయాలి. గతంలో ఈ డబ్బంతా ఏమైపోయింది? ఇంత సంక్షేమం ఆయన ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆలోచన చేయాలి.
21వ తారీఖు 2024 సాయంత్రం సుమారు 6 గంటలకు జంగారెడ్డిగూడెం నుండి భీమవరం కారులో వెళ్తున్న బంగారు నగర వ్యాపారి శ్రీ బాలు నాథురాం కారును తమ ఇన్నోవా కారుతో అడ్డగించిన 5 మంది ముద్దాయిలు వారిని మరియు వారి డ్రైవర్లను బెదిరించి తమ కారులో ఎక్కించుకొని బంగారు నగలతో ఉన్న వారి కారును వారిలో ఒక ముద్దాయి నడుపుచుండగా మరొక బ్రెజా కారులో మిగిలిన ముద్దాయిలు వెంట రాగా వారిని రాజమహేంద్రవరం 4వ వంతెన వద్ద 0 పాయింట్ వద్ద వారి కారులోని బంగారు నగలు సుమారు 3.5 కేజీలు మరియు నగదు సుమారు 5 లక్షలు దొంగలించి వారిద్దరిని వారి కారును అక్కడ వదిలి పారిపోయారు. దీనిపై శ్రీ బాలునాథరాం ఇచ్చిన రిపోర్టుపై నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో డెకాయిట్ కేసు నమోదు చేయడమైంది. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ మొత్తం 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి టెక్నికల్ సాక్ష్యాలను పాత నేరస్తుల కదలికలను పరిశీలించుచుండగా రాజమహేంద్రవరం నుండి కొంతమంది అనుమానాస్పదమైన వ్యక్తులు ఒక ఇన్నోవా క్రిస్టా కారులోను స్విఫ్ట్ డిజైర్ కారులోను విజయవాడ వైపు వస్తున్నారని తెలిసి పై కేసులో దర్యాప్తులో ఉన్న ఈ దిగువ పేర్కొన్న అధికారులు మరియు సిబ్బందిని నేరస్తులను పట్టుకొని విచారించుటకు నియమించగా వారు ఈ రోజు ఉదయం సుమారు 9:30 ఈ దిగువ పేర్కొన్న 5 మందిని మరియు వారికి సహకరించిన మిగతా 4 మందిని మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 181 బంగారు గొలుసులు కరిగించిన బంగారు ముద్దలు మొత్తం సుమారు 3.5 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడమైంది. ఈ కేసులో ఇంకా కొంతమంది ముద్దాయిలు పరారులో ఉన్నారు. వాటిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి ఈ నెల 21న నల్లజర్ల పిఎస్ లిమిట్స్లో జరిగినటువంటి డెకాయిటీ కేస్ని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్లో చూసినట్టయితే ఈ కేసులో 21st ఈవినింగ్ అరౌండ్ 5-6 o'clock అలాగా ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరున్నారు వాళ్ళు ఈ మొత్తం కేసులో మాస్టర్ మైండ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ హాజ్ ఎంప్లాయిడ్ 6 to 7 others ఆల్సో. ఆయనతో పాటుగా ఆయన బేసికలీ అప్పుల వల్ల ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళని కొంతమంది మీద అందరి మీద కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ అక్యూజ్ మీద ప్రీవియస్గా ఈ డిమానిటైజేషన్ టైంలో ఈ నోట్స్ ఎక్స్చేంజ్ FICN కేసెస్ కూడా ఉన్నాయి, చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఆయనకి కొద్దిగా షేర్ అండ్ మిగతా అక్యూజ్కి కూడా కొద్దిగా షేర్ ఇస్తామని మాట్లాడుకొని ఎవరు కంప్లైనెంట్ ఉన్నారు, విక్టిమ్ ఉన్నారు, ఆయన యూజువల్గా ఇదే హ్యాబిట్లో ఆయన ప్రతి షాప్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వడము, క్యాష్ కలెక్ట్ చేసుకోవడము ఈ హ్యాబిట్ ఉంటుంది. సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ A1 ఎవరున్నారు ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది.
సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్, అది క్రిస్టా కార్ని రెంట్కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్లజర్ల అవుట్స్కర్ట్లో ఆయన్ని ఆపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు. సో మీన్ వైల్ మొత్తం ప్రాపర్టీని ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి వీళ్ళు తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే, మొబైల్ ఫోన్స్ వాట్ ఎవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కిచ్చి ప్రాపర్టీ అండ్ 5 lakhs క్యాష్ ఇది వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో మన మొత్తం ఇమీడియట్గా మన డిఎస్పి కొవ్వూర్ అండ్ డిఎస్పి క్రైమ్స్ అండ్ అదర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అండ్ కన్సర్న్డ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐసీల కింద డిఫరెంట్ టాస్క్ CCTVs ఉండొచ్చు, అదర్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్ ఏముంటాయి. సో దాని తగ్గట్టుగా వర్కౌట్ చేయడానికి మల్టిపుల్ టీమ్స్ కింద ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీ కుడ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ దిస్ కేస్ అండ్ 3.5 kgs గోల్డ్ ఏముంది దాన్ని ఎంటైర్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. సో టోటల్గా 12 మంది ఉన్నారు. దాంట్లో 9 members అరెస్ట్ చేసి ఉన్నాము. ఇంకొక 3 members అబ్స్కాండింగ్ ఉన్నారు. మోస్ట్లీ అందరూ జంగారెడ్డిగూడెం వాళ్ళే. అండ్ అందరి మీద కూడా కేసెస్ ఉన్నాయి, మ్యాక్సిమం కేసెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మర్డర్ కేస్ అక్యూస్డ్, ఒకరి మీద 307 కేసు కూడా ఉంది. మిగతా అందరి మీద కూడా చీటింగ్ కేసెస్ ఉన్నాయి. డ్రైవర్ ఏ డ్రైవర్ పాత్ర? ఆయన డ్రైవర్ పాత్రం లేదు. ఇది కంప్లీట్గా ఎవరు మెయిన్ A1 ఉన్నాడు కదా, A1కి అప్పులు ఉండడం అండ్ ఈయన కంప్లీట్గా ఈయన రూట్ ఏంటి తీసుకుంటారు, ఈయన ప్రాక్టీస్, ఈయన బండిలో ఉన్న ఎక్కడ పెడతారు గోల్డ్, ఇదన్నీ ఈ కంప్లీట్ అవగాహన ఉండడం. అండ్ ఆయన కూడా ఒక గోల్డ్ మర్చెంట్. సో ముందే పరిచయాలు ఉన్నాయి. ఎస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోల్డ్ మర్చెంట్స్. ఆయన ఇలా క్యారీ చేస్తాడు ఎప్పుడు కూడా అనేది కూడా అవగాహన ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. ఎనీ అదర్ క్వశ్చన్స్? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారబోతున్న రాజమండ్రి రైల్వే స్టేషన్ రూపురేఖలు. రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ఇదిపాకలో కోటి పార్థివలింగం మహారుద్రాభిషేకం ప్రారంభించిన శివస్వామి. వేలాదిగా హాజరైన భక్తులు స్వహస్తాలతో కోటి పార్థివలింగాలపై అభిషేక జలాలతో అర్చన. రాజమండ్రిలో నిర్వహించిన రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ డాగ్ షో. హాజరైన నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ఎంపీ మార్గాని బడత్రామ్. దానవాయిపేటలో ది డిస్ట్రిక్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ అండ్ మెడికల్ స్టాఫ్ ట్రేడ్ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.